నేషనల్ ఫ్లాగ్ అన్ఫర్లింగ్ వర్సెస్ హోస్టింగ్ తేడా ఏమిటి? సంవత్సరం గణతంత్ర దినోత్సవం నాడు అంటే జనవరి 26న దేశాధినేతగా ఉన్న భారత రాష్ట్రపతి త్రివర్ణ పతాకాన్ని మడత పెట్టిన లేదా చుట్టబడి స్తంభం పైభాగానికి జోడించబడిన జెండాను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆవిష్కరిస్తారు. స్వతంత్ర దినోత్సవం నాడు అంటే ఆగస్టు 15న కేంద్ర ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ప్రధానమంత్రి జాతీయ జెండాను ఎగరవేస్తారు. రెండు పదాలు తరచుగా పరస్పరం మార్చుకోబడినప్పటికీ ఇవి త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించే విభిన్న పద్ధతులను సూచిస్తాయి. అన్ఫర్లింగ్ వర్సెస్ హోస్టింగ్ తేడా ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. రెండు వేడుకల సమయంలో త్రివర్ణ పతాకాన్ని ఎలా ఉంచారు అనే దానిలో కీలకమైన వ్యత్యాసం ఉంది. జనవరి 26న మడతపెట్టిన లేదా చుట్టబడిన జెండాను స్తంభం పైభాగానికి జోడించబడుతుంది. దానిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పైకి లాగకుండా ఆవిష్కరిస్తారు. మరోవైపు ఆగస్టు 15న స్తంభం దిగువన ఉంచబడిన జెండాను ప్రధానమంత్రి కింది నుండి పైకి లేపి ఎగరవేస్తారు. ఈ పద్ధతులు దేనిని సూచిస్తుంది? రాజ్యాంగంలో నిర్దేశించిన సూత్రాల పట్ల నిబద్ధతను పునరుద్ధరించడానికి అన్ఫర్లింగ్ అనేది ఒక ప్రతీకగా నిలుస్తుంది. భారతదేశం బ్రిటిష్ కాలనీ నుండి సార్వభౌమ ప్రజాస్వామ్య రిపబ్లిక్గా మారడాన్ని చాటి చెప్తుంది. స్వతంత్ర దినోత్సవం నాడు జెండాను ఎగరవేయడం అనేది కొత్త దేశం యొక్క పెరుగుదలను, దేశభక్తి మరియు వలస పాలన నుండి స్వేచ్ఛను సూచిస్తుంది. అది ఫ్రెండ్స్, అన్ఫర్లింగ్ మరియు హోస్టింగ్కి ఉన్న తేడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.